నమస్తే అండి. నా పేరు డాక్టర్ సాయి దీపక్. నేను నరాల స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్. ప్రస్తుతం నేను సిటీ న్యూరో సెంటర్ మియాపూర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. బ్రెయిన్‌లో నరాలు ఏవైతే ఉన్నాయో, ఇన్‌ఫాక్ట్ బ్రెయిన్ గానీ, స్పైనల్ కార్డ్ గానీ, అండ్ ఈవెన్ చేతులు, కాళ్ళకి సప్లై చేసే నరాలైనా గానీ, నరం ఎక్కడున్నా గానీ జస్ట్ కరెంట్ వైర్ లాగానే కాపర్ వైర్ చుట్టూ ఎట్లయితే మనకి ప్లాస్టిక్ వైర్ కవరింగ్ ఉంటుందో, అలానే నరం చుట్టూ కూడా మైలిన్ అనే కవరింగ్ ఉంటుందన్నమాట. సో ఈ మైలిన్ అనే కవరింగ్ ఎట్లా వస్తుందంటే దానికి సపరేట్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, చేతికాలు నరాలైనా, బ్రెయిన్లో నరాలైనా, స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూసలో నరాలు ఉన్నా కానీ ఈ కవరింగ్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని మనం డీమైలినేషన్ అని అంటాం, ఆర్ డీమైలినేటింగ్ డిసీజెస్ అని అంటాం. ఈ కవరింగ్ డ్యామేజ్ అయ్యి డీమైలినేటింగ్ ఇల్నెసెస్ వచ్చినప్పుడు దాంట్లో కామనెస్ట్ టైప్ ఏంటి, ఆర్ మోస్ట్ పాపులర్ టైప్ ఏంది అంటే మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేసి అంటాం అనమాట. సో మల్టిపుల్ స్క్లిరోసిస్లో ఏమవుతుంది అంటే రికరెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ న్యూరలాజికల్ డిస్ఫంక్షన్ వస్తాయి. అంటే ఇప్పుడు సంవత్సరానికి 1 ఆర్ 2 సార్లు సడన్గా కాలు చేయబడిపోవడం, ఆర్ బ్యాలెన్స్ అవుట్ అవ్వడం, ఆర్ సడన్గా వాంతులు స్టార్ట్ అవ్వడం, లేకపోతే కంటి చూపులో ప్రమాదం రావడం, లేకపోతే 2 కాళ్ళు పక్షవాతం వచ్చినట్టు అవ్వడం. సో ఇట్లా రకరకాల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కంటికి సప్లై చేసే నరాలు ఎఫెక్ట్ కావచ్చు. మల్టిపుల్ స్క్లిరోసిస్లో వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇలా మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది చాలా ఇట్ కెన్ బి ఎ డివాస్టేటింగ్ ఇల్నెస్ అనమాట. సో మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది కామన్గా మనం ఎక్కడ చూస్తాము, ఇప్పుడు కొన్ని జబ్బులు యంగ్స్టర్స్లో వస్తాయి, కొన్ని జబ్బులు ఎల్డర్లీ పీపుల్లో వస్తాయి. స్ట్రోక్ అనేది ఎల్డర్లీ పీపుల్ అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మల్టిపుల్ స్క్లిరోసిస్లో యంగ్స్టర్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఈవెన్ పిల్లల్లో కూడా 10 ఇయర్స్ కానీ, 20 ఇయర్స్ కానీ, 30 ఇయర్స్ కానీ కామన్గా మనం చూసేది ఏంటి అంటే ఈ మల్టిపుల్ స్క్లిరోసిస్ ఫస్ట్ అటాక్ అరౌండ్ 20 ఆర్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో మొదలవుతుంది. లేటర్ ఆర్ ఎర్లియర్ కూడా మొదలు కావచ్చు, బట్ కామన్గా మనం చూసేది ఈ వయసులో స్టార్ట్ అవుతుంది అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎనీ జబ్బుకి, ఏ జబ్బుకైనా కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, ఒకటి ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే మనకి జన్యుపరంగా వచ్చే రిస్క్. ఈ మల్టిపుల్ స్క్లిరోసిస్లో కూడా మనం స్టడీస్ చూసినాము అంటే దే డెఫినెట్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఆఫ్ మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటే ఆల్రెడీ మల్టిపుల్ స్క్లిరోసిస్ మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంది అంటే మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇలా జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ డెఫినెట్లీ ఉంది, బట్ డెఫినెటివ్గా ఒక పర్టికులర్ జన్యు ఆర్ జీన్ వల్ల వస్తుంది అని ఇంకా దాంట్లో రీసెర్చ్ నడుస్తూ ఉంది. సో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడం కన్నా ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడడం ఇట్స్ బెటర్. ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూసినామంటే 3-4 రకాలు ఉన్నాయి. ఒకటి ఒబిసిటీ, ఎక్కువ వెయిట్ ఉండడము, విటమిన్ డి డెఫిషియన్సీ అంటే విటమిన్ డి లోపం వల్ల కూడా ఈ మల్టిపుల్ స్క్లిరోసిస్ అసోసియేటెడ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. థర్డ్ వచ్చేసి ఈబీవీ అంటే ఒక టైప్ ఆఫ్ వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్ అని అంటాం అనమాట. సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా, సపోజ్ వైరస్ ఇన్ఫెక్షన్ ఈరోజు వచ్చింది, సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవచ్చు అంటే మల్టిపుల్ స్క్లిరోసిస్ లాగా డ్యామేజ్, నరాల డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి స్మోకింగ్ వల్ల కూడా దెర్ ఇస్ అ డెఫినిటివ్ అసోసియేషన్ అని చెప్పేసి అనుకుంటున్నాం ఈ కరెంట్ రీసెర్చ్లో. సో ఈ 3-4 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిపుల్ స్క్లిరోసిస్.